పిండి వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో చూసేద్దాం ఇందులో ఏముందో. చూద్దామా కృష్ణవేణి గారు, చరిష్మా గారు. సో తెలుసు కదా నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో అది మెయిన్ బేస్గా మీ ఇద్దరు కూడా వంటలు చేయాలన్నమాట. సో ఇది మాత్రం సేమ్ ఉంటుంది, మిగతా ఇంగ్రీడియంట్స్ మీరు మార్చుకోవచ్చు మీరు ఎంచుకున్న డిష్ని బట్టి. ఓకే, సో మరి ఈరోజు మీకేంటి అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే, సో ఫిష్ చేప. సో వండుతారండి ఇద్దరు, చేస్తూ ఉంటారా? సో చక్కగా మనకి చేపల్లో బోల్డ్ రకాలు ఉంటాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నీ. ఇండియాలో అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయా? సో మీ ఇద్దరు కూడా ఈరోజు ఏం చేయాలంటే చక్కగా ఫిష్తో మంచి టేస్టీ వెరైటీస్ చేయాలన్నమాట. సో ఆలోచించండి కొంచెం వెరైటీగా టేస్టీగా ఏం చేయొచ్చో, దాన్ని బట్టి మనము స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా. సో ఆలోచించారా ఏమన్నా? చెప్పనా? చెప్పండి. రా మ్యాంగో ఫిష్ కర్రీ. పచ్చి మామిడికాయతోనా? పచ్చి మామిడికాయ ఫిష్ కర్రీ. ఓ, సో మ్యాంగో ఫిష్ కర్రీ. పులుపు అదే చేపల పులుసు అంటే మనం ఎలాగో చింతపండు గుజ్జుతో చేస్తూ ఉంటాం కదా, ఇది డిఫరెంట్ అన్నమాట. మనకి పులుసు అనగానే ముందర మనకు గుర్తొచ్చేది చింతపండు. బట్ దీంట్లో స్పెషాలిటీ అంటే ఎక్సెప్ట్ మ్యాంగో తప్ప పులుపుకు మనం ఏమీ వాడం. ఓ నైస్, దట్ ఈస్ డిఫరెంట్. సో మ్యాంగో ఫిష్ కర్రీ చేస్తారా మీరు? అవునండి. ఓకే, సో చరిష్మా గారు మీరు? ఇరానీ ఫిష్ బిర్యానీ. ఇరానీ ఫిష్ బిర్యానీ. సో ఇక్కడ స్పెషల్ ఏమన్నా? అది ఇరానీ అంటే మన జనరల్ గా హైదరాబాద్ కూడా అనుకోవచ్చు. సో మరి ఇద్దరు రెడీ కదా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు, రైసా కర్రీయా? మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి ఇరానీ ఫిష్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇరానీ ఫిష్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు 1/2 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, నిమ్మకాయలు 2, బిర్యానీ ఆకులు 2, కొత్తిమీర కొద్దిగా, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఇరానీ ఫిష్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో చరిష్మా గారు స్టార్ట్ చేద్దామా? మీ పేరు బాగుందండి, చరిష్మా. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఆయిల్, తర్వాత కొద్దిగా నెయ్యి. ఓ బిర్యానీ కదా, బిర్యానీ జనరల్గా ఈ కాంబినేషన్ ఇట్లా నూనె నెయ్యి వేస్తే బాగుంటుంది కదా. సో తర్వాత హోల్ గరం మసాలా. సో బిర్యానీ ఆకు. సో ఇంకా దాల్చిన చెక్క, ఇవన్నీ మనం తీసుకునే రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా. ఇవి ఏంటండి ఇక్కడ దొరుకుతాయా? అక్కడ కూడా దొరుకుతాయా? బ్లాక్ కార్డమమ్. ఓకే ఓకే. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్. ఈ బిర్యానీ ఏంటి రెసిపీ ఎక్కడైనా చూసారా మీరు, లేకపోతే మీరే ట్రై చేశారా? నేనే ట్రై చేస్తాను. ట్రై చేసి దానికి పేరు పెట్టారా? అంటే ఇరానీ అవి కిస్మిస్, డ్రై షాహీ అంటే ఆ టైప్ లో వేస్తున్నారు కాబట్టి అలా పెట్టారా? ఓకే ఓకే. కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఎన్నాళ్ళని చరిష్మా గారు మీరు దుబాయ్ వచ్చి? నేను 12 years అయిందండి. 12 years. అంతకుముందు ఎక్కడ? విజయవాడ. ఓ, నెక్స్ట్ కొంచెం టొమాటో. అంటే మీరు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చారా, లేకపోతే మ్యారేజ్ అయినాక 1 year? 1 yearకి వచ్చేసారు. సో మీ వారు ఏం చేస్తుంటారు? హెవీ ఎక్విప్మెంట్ పార్ట్స్, ఇటాలియన్ కంపెనీలో జనరల్ మేనేజర్. ఓకే ఓకే. ఏం పేరు అండి మీ వారి పేరు? లక్ష్మీ కుమార్. సో కొంచెం మగ్గాల మనకి? కొంచెం మగ్గాలి. మరి ఫిష్ ఎలా మనము ముందు మ్యారినేట్ చేసి పెట్టాను. సో ఏమేమి వేసారు దాంట్లో? దీంట్లో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి, కొంచెం నిమ్మకాయ, నిమ్మరసం పిండి. ఓకే ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెం కారం. ఓకే. సో సరిపడా వేసి, అలాగూ ముక్కలు కొద్దిగా పట్టించాం కదా మనము. కొంచెం పసుపు. ఓకే. సో కాస్త కారము, కాస్త పసుపు. సాల్ట్ అది మనము తర్వాత యాడ్ చేసుకోవాలా? ఆల్రెడీ యాడ్ చేశాను, ఇంకా కొంచెం వేసా కదా ఆనియన్స్ ఫ్రై. ఇప్పుడు కొంచెం పెరుగు. ఓకే. సో కొంచెం మనకి బిర్యానీ లాంటి వాటిలో కొంచెం పుల్లగా ఉంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది.
సో అండ్ అలాగే బాస్మతి రైస్ కూడా ముందు మనం నానబెట్టి పెట్టేసుకోవాలా. ఇది మనం అట్లా దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అవును, ఆ టైప్లో చేసుకో. సేమ్ అలాగే. అదే. ఓకే. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ ఇది ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏం అక్కర్లేదు. ఫిష్ రైస్ ఒకసారి బాయిల్ చేసుకోవాలా లేకపోతే ఎలాగా? అదే ఒక 2 minutes తర్వాత వాటర్ ఇవి వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకా వాటర్ పోసుకుంటాం. 1 glass రైస్కి 1.5 glass వాటర్. ఇది మెజర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇంకా ముక్కలు ప్లస్ బియ్యం రెండు కలిపి ఉడికితే మనకి ఒకేసారి అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఓకే. పెట్టేద్దామా? ఓకే. సో దీని మధ్య మధ్యలో అలా మనం కొంచెం చూసుకుంటూ కుక్కర్లో పెట్టుకోవచ్చా? ఇది కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో అయితే ఈజీగా అవుతుంది. ఓకే ఓకే. సో అయితే మనము కావాలి అంటే ఇలా డైరెక్ట్గా ప్యాన్లో కుక్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ ప్రాసెస్ మనం కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 whistles 2 whistles చాలా. సో ఎలాగో బాస్మతి బియ్యం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మన కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది? రైతా. ఓకే ఓకే. సో మీకు ఇక్కడ వెరైటీస్ అన్ని దొరుకుతాయి అంటే ఇట్లా ఫిష్ కానీ లేకపోతే ప్రాన్స్ అన్ని ఏం కావాలంటే ఏవి కావాలన్నా కూడా మనకి దొరుకుతాయి. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు యాక్చువల్గా. అన్ని దొరుకుతాయి, అక్కడే కష్టంగా ఉంటుంది. ఓకే ఓకే. అంటే రాను రాను ఇవన్నీ ఇలా ఇక్కడ దొరకడం మొదలెట్టా లేకపోతే మీరు వచ్చిన స్టార్టింగ్ లో కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయా? అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు కూడా. ఓకే ఓకే. కాకపోతే పెరుగుతున్న కొద్దీ ఇంకొంచెం వైట్ వెరైటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. సో చరిష్మా గారు చూద్దామా? భలే కలర్ఫుల్గా ఉందండి మీ బిర్యానీ. ఫిష్ పీసెస్ ఉడికిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ వేస్తాం. సో వేయించేసి పెట్టారమ్మా. జీడిపప్పు, కిస్మిస్, బాదం. నోరూరుతుంది మీ బిర్యానీ చూస్తుంటే. ఇరానీ బిర్యానీలోకి రా మ్యాంగో కర్రీ ఎలా ఉంటుందంటారు? కాంబినేషన్ సెట్ అయిపోతుందా? కొంచెం కష్టంగా ఉంటుందా? అవి ఉట్టి అన్నంలోకి అయితేనే బాగుంటుంది కదా, ప్లెయిన్ రైస్ లోకి వస్తేనే బాగుంటుంది. యా. కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి. ఫైనల్గా నెయ్యి వేస్తే బాగుంటుందా? సూపర్. ఓకే, మరి వేడివేడిగా ఇరానీ ఫిష్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఇరానీ ఫిష్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పాన్ లో నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, టొమాటో ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న చేప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీర, నెయ్యితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఇరానీ ఫిష్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హలో అండి. హలో, మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? ఇక్కడ వెస్ట్మిన్స్టర్ బ్రిటిష్ కరికులం స్కూల్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్ అండ్ ఆల్సో యాజ్ అ ఫేస్ మేనేజర్.
సో ఏం సబ్జెక్ట్ టీచ్ It's చేస్తుంటారు? primary, so all the four subjects. ఆల్ Four ద ఫోర్ subjects. Yeah. సబ్జెక్ట్స్. ఓ నైస్ నైస్. ఎన్నాళ్ళు అయిందండి మీరు దుబాయ్ వచ్చి? Almost 20. 20 years. మీ వారు ఏం చేస్తుంటారు? అల్ఫుతెంలో గ్రూప్ ఫైనాన్స్ లో ఉన్నారండి తను. నాకు ఇద్దరు పిల్లలు. సో మీ వారి పేరు ఏంటి? రావు శ్రీనివాసరావు గారు. Yeah. సో మీ ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? మా అమ్మాయి 12th ఇప్పుడు, అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్. Yeah. పేర్లు? శృతి, రోహిత్. నైస్ నైస్. Yeah. సో ఏం చిట్కా చెప్తున్నారు మహాలక్ష్మి గారు? ఇట్స్ బేసిక్గా ఏంటంటే చిన్నపిల్లలకి జస్ట్ న్యూ బార్న్స్ కానీ టిల్ ఏజ్ ఆఫ్ 5 to 6 ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కడుపు నొప్పి, గ్యాస్, పైగా నాలుగు మీద కోటింగ్ లా ఫామ్ అవుతుంటుంది. అలాంటి పిల్లలకి ఒక 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వెల్లుల్లిపాయలు, వేప చిగుళ్ళు, తులసి ఆకు, అల్లము, మిరియము, జీలకర్ర, ఇంగువ అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపి నూరేసి అది కొంచెం వాటర్ వేసి నూరితే పేస్ట్ లా అవుతుంది. లిటిల్ ఒక 1/4 గ్లాస్ వాటర్ వేసి ఒక థిక్ బాటమ్ వెజల్లో ఒక 2 minutes బాయిల్ అయితే అది మంచి వాసన తెలుస్తుంది మనకి. Okay. అది ఆఫ్ చేసి కొంచెం చల్లార్చి వడపోసి ఆ చిన్న లిక్విడ్ వచ్చింది పిల్లలకి జస్ట్ ఒక 2-3 drops డిపెండింగ్ ఆన్ ద ఏజ్. Okay, ఆ పైన ఉన్న ముద్ద పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. Okay, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వాళ్ళు చెప్పలేరు. నొప్పి. మీరు ఎప్పుడైతే ఇది ఇస్తారో మెడిసిన్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే వాళ్ళ క్లీన్ అయిపోతుంది మోషన్. Okay. అండ్ యూ కెన్ మేక్ అవుట్ నాలుక మీద పింక్ తెలుస్తుంది అనమాట మీకు. Oh, అండ్ దే nice, ఫీల్ nice. వెరీ నైస్. ఇట్స్ సేఫ్ ఫర్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ. Yeah, basically అందుకోసం చిన్న పిల్లలకి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా టిల్ ద ఏజ్ ఆఫ్ 6 నేను ఈ కంట్రీలో ఉన్నా కూడా ఎప్పుడు మా పిల్లలకి చిన్నప్పుడు ఇలాగే ఇచ్చేదాన్ని. అవునా? అంటే జలుబు ఎనీ ప్రాబ్లం ఉన్నా అన్నిటికీ సొల్యూషన్ అనమాట. Solution. ఇట్స్ వెరీ నైస్. నైస్ నైస్ అండి. మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ.